హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి చిలకడ దుంపలు ఎలా ఉడకపెట్టుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. హాఫ్ కేజీ చిలకడ దుంపలు తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసి కడిగి పెట్టేసుకున్నాను. వీటిని ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. నేను ఇట్లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం లావి అయితేనే బాగా స్వీట్గా ఉంటాయి. ఇదేమో చిన్నగా ఉంది, ఇది ఇలాగే ఉంచేద్దాం. చూసారు కదా, ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నాను. చాలామంది చిలకడ దుంపలు వాటర్లో కుక్ చేసుకుంటారు. వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటే టేస్ట్ ఉండవు, స్వీట్ అనేది తగ్గిపోతుంది వాటర్లోకి వెళ్ళిపోయి. అలా కాకుండా ఆవిరి మీద ఉడికేటట్టుగా చేస్తున్నాను. లైట్గా వాటర్ వేసి ఇప్పుడు మనం ఈ కుక్కర్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నానంటే ఈ చిలకడ దుంపలు అనేది అడుగు అంటుకోకుండా ఉండటానికి. ఇలా కుక్కర్ అంతా స్ప్రెడ్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చేసుకున్నాను కదా. ఇప్పుడు మనం చిన్న టీ గ్లాసులంత వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో పోసేసుకుందాము. ఇప్పుడు ఈ చిలకడ దుంపలన్నిటిని వేసేసుకుందాము. కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చు, మామూలుగా మన గిన్నెలో అయినా కుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలాగా తిప్పేసుకుందాము. ఓకే, చూడండి, మూత పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవద్దు, టోటల్గా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, సిమ్లో. అప్పుడే అది ఆవిరికి కుక్ అవుతుంది. మినిమం ఇది 20 మినిట్స్ అన్నా పడుతుంది కుక్ అవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి, 20 మినిట్స్ అయింది కదా. చూద్దాము కుక్ అయినాయో లేదో. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఎయిర్ తీసేసుకున్నాము. తీసుకున్నాం కదా, ఇప్పుడు మూత తీద్దాం.
చూద్దాము కుక్ అయ్యాయో లేదో. చూడండి చాక్ అనేది ఈజీగా దిగిపోతుంది. కుక్ అయినాయి. మనం ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా, మనం వేసుకున్న వాటర్ అంతా ఈవెన్గా సరిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాము. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయో. ఆల్రెడీ స్కిన్ అంతా ఊడిపోయింది. చూడండి స్కిన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. చాలా సింపుల్ అండి చిలకడ దుంపలు కుక్ చేసుకోవడం, ఉడకబెట్టుకోవడం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.